ఒక సంస్థ ఐపీ పెట్టి మూసేస్తుంటే ఆ సంస్థ చేసిన మోసం వలన ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. దీన్ని ఇప్పుడు బాబు సర్కార్ ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే బాబు సర్కార్ హయాంలోనే డబ్బులు తీసుకుని మోసం చేసినటువంటి 2019కి ముందు జీవీకే సంస్థకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా దివాళా పరిష్కార ప్రక్రియకి అనుమతిస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తీర్పిచ్చింది. వాస్తవంగా జీవీకే పవర్ అండ్ ఇన్ఫ్రా సంస్థకి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ గ్యాస్ ప్లాంట్ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పుడు ఆంధ్రాకి జరగాల్సి ఉంది, ప్రభుత్వంతో జరగాల్సి ఉంది. ఈ ప్లాంట్ని తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్ 236.27 కోట్లకు 2016లోనే కొనేసింది. చంద్రబాబు గారి టైంలోనే కొనేసింది. కానీ ఆ మొత్తాన్ని ఆ సంస్థకు కూడా డబ్బులు కూడా ఇచ్చేయడం జరిగిపోయింది. 8 ఏళ్ళైనా ఇంతవరకు అది రిజిస్ట్రేషన్ చేయలే. అంటే చంద్రబాబు గారు ఇది 2016 అంటే 2019 లోపు ఆ 3 ఏళ్లలోనూ రిజిస్ట్రేషన్ చేయలే. ఆ తర్వాత అసలు జగన్ హయాంలో అది పట్టించుకోలే. ఎవరు ఆయన నోటీసుకు తీసుకెళ్ళలేదా, లేకపోతే విద్యుత్ అధికారులు వీళ్ళు కుమ్మక్కయ్యారో తెలియదు, పట్టించుకోవాలి. ఇప్పుడు అది తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్నటువంటి సొమ్ముల్ని కట్టాల్సిన వాళ్ళకి పనిచేయడం అంటే ఇప్పుడు 236 కోట్లకి ఆంధ్రాకి 10 కోట్లు వస్తుందో 5 కోట్లు వస్తుందో తెలియదు. అసలు ఎవడైనా మనకి ప్రభుత్వంలో ఎట్లా ఆలోచిస్తాం, ముందు పని జరిగాక డబ్బులు ఇస్తాం, లేదా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 20% 10% ఇచ్చి పని చేయించుకున్నాక బిల్లులు చెల్లింపే లేట్ చేస్తారు ఎవరైనా సరే. గుర్తుంటుంది కదా మనకి, ఇప్పుడు చంద్రబాబు టైంలో బిల్లులని జగన్ పెండింగ్లో పెట్టలేదు, జగన్ టైంలో బిల్లులు చంద్రబాబు పెండింగ్లో పెట్టలేదా? అట్లాంటిది ముందే డబ్బులు కట్టేయడం ఏంటో అర్థం కాలేదు. అది కూడా రూపాయి కాదు 2 కాదు 236.27 రూపాయలు 2016లో డబ్బులు కూడా కట్టేసి ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయలేదట. మరి ఎవరు చూస్తా కూర్చున్నారు, ఎందుకు జరిగింది? ఇప్పుడు అది దివాళా అనౌన్స్ చేసేసింది. మరి ఆ డబ్బులు ఎవరి నుంచి రికవర్ చేయాలా, ఎవరికి తప్పు, ఇది తేలాలా?